అరే ఎవర్రా మీరంతా? అమ్మా, ఎంత మంది! వీళ్ళందరూ ఇక్కడే తింటా తిరుగుతా డాన్స్ చేస్తా తాగుతా. అదిగో ఎక్కడ చూసినా బిల్డింగ్లో 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 బిల్డింగ్లే బిల్డింగ్. కూరగాయలు కూడా చూసుకోవచ్చు. మరీ ఎక్కువైతే లేదు. గుమ్మడికాయలు, ఆ తర్వాత మనం దోశలు చేసుకునేది, ఇవన్నీ ఇంకా అవే సేమ్ అండి. ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. ఎక్కువ చూపించినా మరీ లాగ్ అయిపోతుంది. అన్నీ మనకి ఏమేమి కావాలంటే అవన్నీ ఇక్కడ దొరుకుతాయి మన సైడ్. ఇప్పుడు కోటి బజారు, అమీర్పేటలో మార్కెట్ ఎలా ఉందో అలాగా బార్గింగ్ చేసి చూసుకొని తీసుకోవాలా. ఓకే, ఏంటో ఇది ఇప్పుడు వరకు వర్షం బాగా ఎండ ఎండ కనపడ్డది కదా, చూపించాను వీడియో స్టార్టింగ్లో ఇలా ఎండ ఉంది అనేసి. ఇప్పుడేమో వర్షం వస్తుంది. ఇలా ఉంటుంది స్ట్రీట్ మొత్తం అండి. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని తక్కువలోనే దొరుకుతాయి మనకి ఏది కావాలన్నా. ఈ టవర్ కనపడుతుంది కదా మీకు, ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద టవర్ అన్నమాట. సో బుర్జ్ ఖలీఫా తర్వాత ఇదే మలేషియాలో ఉంది. సో చాలా పెద్దది. ఆల్మోస్ట్ మలేషియా మనం ఏ మూలకు పోయినా ఈ టవర్ కనపడుతూ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది చైనా మార్కెట్కి. సో మలేషియా కోలాలంపూర్లో మనం ఉన్నాం అనమాట. ఇక్కడ మనకి మెయిన్గా చూసుకుంటే ఇండియా వాళ్ళు, ఇండోనేషియా వాళ్ళు, చైనా వాళ్ళు. సో అలాగా నిన్న ఇండియన్ మొత్తం మనం లిటిల్ ఇండియన్ చూసి వచ్చాము. సో ఇప్పుడు చైనా సేమ్ లైక్ అలాగనే చైనా వాళ్ళకు కూడా ఒక యూనిటీ అక్కడ ఆ ఏరియా వరకు చైనా ఉంది అనమాట. అండ్ అక్కడ ఎలక్ట్రానికల్స్ కావచ్చు, బట్టలు కావచ్చు చాలా చీప్గా దొరుకుతాయి అనేసి విన్నాను. సో ఇప్పుడు వెళ్దాము, అసలు చూద్దాం మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఎవరైనా వీడియోని ఇప్పుడే చూస్తుంటే ఖచ్చితంగా నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి సహాయపడుతుంది. ఈ ఏరియా కాడి నుంచి నాకు ఒక 1.2 కిలోమీటర్లు ఉంది అనమాట చైనా టౌన్. ఒక 22 నిమిషాలు వాక్ చేసుకుంటూ వెళ్తే. సో నేను నడుచుకుంటూనే వెళ్తున్నాను. గత 4 రోజుల నుంచి ఫస్ట్ టైం ఎండ చూస్తున్నానండి. ఫుల్ వర్షం పడుతూనే ఉంది, కానీ ఇప్పుడు మాత్రం ఎండ వస్తుంది. అందుకే బయట తిరగచ్చు మంచిగా. ఈ ఊర్లో మంచి థింగ్ ఏంటంటే ఇలాగ నా పేరు ఎక్కడ పడితే అక్కడ ఉంది. నేను ఇప్పటికీ ఇది 4వసారి చూడటం. ఈ టవర్ కనపడుతుంది కదా మీకు, ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద టవర్ అన్నమాట. సో బుర్జ్ ఖలీఫా తర్వాత ఇదే మలేషియాలో ఉంది. సో చాలా పెద్దది. ఆల్మోస్ట్ మలేషియా మనం ఏ మూలకు పోయినా ఈ టవర్ కనపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ చూసుకోవచ్చు మనం అసలు ఎలా కనపడుతున్నాయో. ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాల వాక్ అంతే, డైరెక్ట్గా మనం చైనా టౌన్ వెళ్ళిపోతాం. అక్కడ ఫుల్ మార్కెట్ ఉంటుంది. సో వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సూర్యుడు చిన్నగా బయటికి వస్తుండు. ఇలా ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేయాలంటే మనకి థాయిలాండ్లో ఉండి ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇలా ఒత్తాలి, దీన్ని ఒత్తితే ఒక 5 నిమిషాలు ఆగితే గ్రీన్ లైట్ పడుతుంది అనమాట మనకి. సో అప్పుడు మనం ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలా. ఈ కోలాలంపూర్ సిటీలో ఏంటంటే మనం ఎక్కడ చూసినా ఇలాగ పెద్ద పెద్ద బిల్డింగ్లు. సో ఇవి చాలా బాగా ఎక్కువ కనపడుతున్నాయి. సో ఎంత డెవలప్ అయిందో మనం చూసుకోవచ్చు. చూడండి సిటీ బస్సులు ఎలా ఉన్నాయో. ఇది మా ఓన్లీ సిటీలో తిరిగే డబుల్ డెక్కర్ బస్సులు. ఇలా ఉన్నాయి రోడ్లు. ఇక్కడ మనలాగే సేమ్ అండి, కాకపోతే ఎక్కువ మంది ట్రాఫిక్ని ఓవర్ రైడ్ లైక్ ఏదైతే రూల్స్ని ఓవర్ రైడ్ చేయట్లేదు. చాలా తక్కువ మంది మాత్రం చేస్తున్నారు, చెయ్యట్లేదు ఎవరు అని మనం చెప్పలేము. ఇక్కడ కూడా ఉంది సిగ్నల్ దగ్గర కొన్ని కార్లు ఆగకుండా పోతున్నాయి, నేను అది గమనించాను. బట్ చాలా తక్కువ మంది. మనం యాక్చువల్గా రోడ్డు అటు సైడ్ వెళ్ళాలా చక్కగా, కానీ వీడు పుడుస్ సెంట్రల్ అనేసి ఇది ఒక మాల్. అండ్ ఈ డైరెక్ట్గా ఈ నుంచి రోడ్డు కిందికి వచ్చేసింది, మనం పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళాలా. ఒకవేళ ఈ మాల్లోకి వెళ్ళాలంటే డైరెక్ట్గా అక్కడి నుంచి దారి ఉంది. ఇక్కడ పార్కింగ్కి కొన్ని టైమింగ్స్ ఉంటాయండి. ఆ టైమింగ్లో పార్క్ చేయకూడదు అనమాట వెహికల్ ఎక్కడైనా. ఇలా వస్తే అండి, ఇక్కడ నేను చూపించాను కదా, ఇక్కడ మనకి పెద్ద టవర్ ఒకటి ఉంటుంది. ఆ టవర్ పేరు వచ్చేసి మై బ్యాంక్. ఇది దూరం నుంచి చూడటానికి చిన్నదిలా ఉంటుంది, కానీ దగ్గర చూడండి ఇంత పెద్ద టవరు. ఈ టవర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇది సర్కిల్, మనకి మెయిన్ సర్కిల్ ఇలా ఉంటుంది.
సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తే ఇదంతా మనకి ఇక్కడ నుంచి వచ్చేదంతా చైనా టౌన్ కింద పరిగణించబడుతుంది. సో ఇక్కడ నుంచి మనం మొత్తం ఫుల్ చైనా వైబ్స్ కనపడతాయి. ఇక్కడ నుంచి వైబ్ చూసుకోవచ్చండి మీరు. వైబ్ మొత్తం ఫుల్ చైనా టౌన్ లాగా, చైనా ఇదిలా కొడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి పేర్లు, ఈ అక్షరాలు ఇవన్నీ సేమ్ ఇంకా అవే ఉంటాయి అన్నమాట. మనకు ముందుకు వెళ్ళి ఒక లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక పెద్ద లైన్ ఉంటుంది, అక్కడ స్ట్రీట్ మార్కెట్ ఉంటుంది. అది వెళ్ళి కవర్ చేద్దాం పదండి. అంత ఈజీగా ఇక్కడ చూడండి ఇలాగా సిగ్నల్ ఉంది కానీ వాడు దాడుతున్నారు. సో అలాగా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, అలానే చేస్తారు జనాలు. ఎక్కువ పెద్ద టూరిస్ట్ కంట్రీ కాబట్టి ఇంకా చేసేది ఏం లేదు, దాన్ని తీసుకోవటమే. ఇటు ఒక లైన్ ఉంది, సో అది వెళ్ళి చూసి వద్దాం. తర్వాత ఫస్ట్ మనం మెయిన్ లైన్కి వెళ్దాం. చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఎక్కువ టూరిస్టులు కనపడుతూ ఉంటారు, వేరే వేరే దేశం నుంచి వచ్చి తిరగడానికి వచ్చిన వాళ్ళు. ఇలాగా మాల్ ఉంటుందండి. ఎగ్జాక్ట్గా ఈ మాల్కి ఆపోజిట్లోనే మనకి స్ట్రీట్ ఉంటుంది అనమాట. సో ఇలా చూడండి, ఈ స్ట్రీట్ పేరు. ఇంక ఈ స్ట్రీట్ మొత్తం షాపింగ్ ఉంటుంది, తక్కువలో ఉంటుంది. వెళ్ళి చూద్దాం పదండి. ఇలా ఉంటుంది ఈ స్ట్రీట్ మొత్తం అండి. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని తక్కువలోనే దొరుకుతాయి మనకి ఏది కావాలన్నా. ఇక్కడ ఎక్కువ మంది లేరు, వీడియోస్ తీయట్లేదు, సో ఆలోచిస్తున్నా నేను. అన్నీ ఉంటాయండి ఇక్కడ, బట్టలు అన్నీ మనకి అన్నీ దొరుకుతాయి. సో ఎంత ప్రైస్ ఏంటి ఇంకా మనం ఎక్కడ ఆగలేదు. సో ఫస్ట్ ఒక చిన్న రౌండ్ వేద్దామని వెళ్తున్నాను. మొత్తం చూద్దాం అసలు ఎంత దూరం ఉంది, ఇది ఏమేమి ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఈ బ్యాగులు అండి చాలా తక్కువలో ఉన్నాయి, చాలా తక్కువలో ఉన్నాయి. నేను చూసిన ప్రతి బ్యాగ్ తక్కువలోనే ఉంది. ఇప్పుడు 80 అంటే దగ్గర దగ్గర 1600 రూపాయలు ఈ ఒక సూట్ కేస్ అంతే. ఇక్కడ మనకి ఒక సెంటర్ ఉంటుంది సేమ్. ఇప్పుడు మనం ఈ లైన్ నుంచి వచ్చాం కదా, అది ఇటు ఒక లైను, ఇటు ఒక లైను, ఇటు ఒక లైన్, 4 సైడ్లు ఉంటుంది అనమాట. సో ఇటు వెళ్దాం మనం ఫస్ట్. ఇటు వెళ్ళి ఇది కవర్ చేసుకుని వద్దాం. ఇక్కడ చూసింది లీస్ట్ మనకి 10 రింగిట్లు అండి ఒక షార్ట్. సో అది కూడా 200 రూపాయలు 10 రింగిట్స్ అంటే. అంతకన్నా తక్కువది ఎక్కడ నేను చూడలేదు, చూద్దాం. ఇందాక మనం మెయిన్ లైన్ చూసాం కదా, అది ఇదే. ఇది కూడా కొంచెం ఉంది, ఆ కొంచెం మనం ముందుకెళ్ళి చూసుకొని రావచ్చు. మళ్ళీ ఇటే పోదాం మనం, ఆ కొంచెం ముందుకు దాకెళ్ళి అక్కడ ఏముంది చూసుకొని సేమ్ మళ్ళీ బ్యాక్ సైడ్. దురియన్ ఏంటో ఇది, ఇప్పుడు వరకు వర్షం బాగా ఎండ కనపడ్డది కదా, చూపించాను వీడియో స్టార్టింగ్లో ఇలా ఎండ ఉంది అనేసి. ఇప్పుడేమో వర్షం వస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వర్షం వస్తుంది. నేను ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి వెనక్కి. వర్షం చేయనివ్వట్లేదు, బాగా వీడియోస్ ఆపేస్తుంది. ఇలా ఫొటోస్ దిగడానికి ఇంకా ఈ లైన్లలో ఉన్నాయన్నమాట. సో కలర్ఫుల్గా ఫుల్ ఫొటోస్ వైబ్ కావాలంటే దిగొచ్చు. అమ్మాయిలు కూడా అందరు చైనా అమ్మాయిలే కనపడతారు ఇక్కడ క్యూట్గా. చైనా వాళ్ళు క్యూట్గానే ఉంటారు. దీనికి రౌండ్గా దారి ఉంది, మనం ఎటు తిరిగినా కూడా మళ్ళీ ఒక పాయింట్కి వచ్చేస్తాం. మన ఇష్టం చుట్టూరు తిరగవచ్చు అనమాట. సో అలానే నేను కూడా చుట్టూరు తిరుగుతున్నా. ఆపోజిట్లో ఇలా ఉంది సేమ్. దీనికి మళ్ళీ మనం ఇందాక అటు నుంచి ఎంట్రీ అయ్యి అటు మధ్యలో ఎగ్జిట్ అయ్యాము. సో మళ్ళీ ఇటు నుంచి ఎంట్రీ అయ్యి అటు సైడ్ ఎగ్జిట్ అవుదాము. కానీ ఇక్కడ ఏదో రెన్యువేషన్ చేస్తున్నారు అన్నీ. పక్క నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా, వెళ్దాం పదండి. ఇలా ఉంది ఇక్కడ, ఎట్టి తిరిగినా ఇది కనపడుతుంది మనకి. ఇక్కడంతా రెన్యువేషన్ చేస్తున్నారు, మనం సైడ్ నుంచి ఇంకా నడవాలి. ఇక్కడ అది అయ్యేంత వరకు వెళ్దాం సైడ్ నుంచే చూసుకుంటూ. ఆకలి అవుతుంది, ఉదయం నుంచి ఏం తినలేదు. ఎక్కడ చూసినా మన రెస్టారెంట్లు ఏం లేవు, కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయి. చూద్దాం. ఇదంతా అలానే ఉంటుంది మన సైడ్. ఇప్పుడు కోటి బజార్ ఎలా ఉంటుందో సేమ్ అలాగా. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, రేట్లు అడగాల. వీళ్ళు ఒకేసారి ఆకాశం రేట్లు చెప్పేస్తున్నారు. ఇది కాదు అసలు యాక్చువల్ ప్రైస్, కానీ మనం బార్గింగ్ చేయాలా, చూసి ఏది నీడో వాటిని బార్గింగ్ చేసి తీసుకోవచ్చు.
కానీ ఎక్కువ వీళ్ళు ఏంటంటే అట్లీస్ట్ 10 రింగిట్లు కాడికి వస్తారండి. 10 రింగిట్లు అన్న 200 రూపాయలు 300 రూపాయలు మనకి. సో అదే మన దగ్గర 100 రూపాయలకి దొరికేసేది వీళ్ళు 10 రింగిట్లు అంతే. ఇంకా అది 200, ఇంక అంతమించి ఇంక కిందికి పోదు. అలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషను. చూడండి ఇప్పుడు నైట్ ప్యాంట్ వచ్చేసి ఇది 20 రింగిట్లు, మన దగ్గర 100 రూపాయలు దొరికేది ఇక్కడ 400 రూపాయలు. అంత తక్కువ అయితే ఏం కాదనమాట. ఇలా ఉంది ఇంకా. మనం ఇప్పుడు ఇటు నుంచి వచ్చేసాము, ఇటు నుంచి ముందు వచ్చి ఇటు పోయాము, తర్వాత ఇటు నుంచి వచ్చేసాము, ఇప్పుడు ఇటు వెళ్దాం. కూడా అన్ని షాపింగ్సే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే ఇంక ముందే మనం మొత్తం కవర్ చేసినట్టే ఈ చైనా స్ట్రీట్ వరకు. సేమ్ అండి. ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, ఎక్కువ చూపించినా మరి లాగ్ అయిపోతుంది. అన్నీ మనకి ఏమేమి కావాలంటే అవన్నీ ఇక్కడ దొరుకుతాయి మన సైడ్. ఇప్పుడు కోటి బజారు, అమీర్పేటలో మార్కెట్ ఎలా ఉందో అలాగా బార్గింగ్ చేసి చూసుకొని తీసుకోవాలా. ఒకేసారి వీళ్ళు ఎక్కువ రేట్ కూడా చెప్పేస్తున్నారు, సేమ్ మన సైడ్ లాగానే. అంతే. ఇంకా ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతే అయిపోతుంది ఇది. అంతే అండి. ఇంకా ఇటు నుంచి మనం ఎగ్జిట్ అయ్యాము. సో 4 సైడ్లు తిరిగాము. ఇంక ఇదే చైనా దాంట్లో స్ట్రీట్ షాపింగ్ గురించి. సో కొంతసేపు అటు ఇటు తిరిగి ఇక్కడ ఉన్న ఎన్రోల్మెంట్ చూపిస్తాను చూడండి. చూపించాను మొత్తం. సో ఇందాక అటు సైడ్ ఉంది మీకు చూపించాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ బోర్డు కూడా సెంట్రల్ మార్కెట్ అనేసి. అండ్ ఇక్కడ ఇలా ఉంది సెంట్రల్గా. సో ఇక్కడ మనకి ఇంకో మార్కెట్ ఉంటుంది లైన్గా. సో ఇది కూడా వెళ్ళి కవర్ చేద్దాం పదండి. ఇంక వెళ్ళిపోవడమే, గ్రీన్ లేదు ఏం లేదు. ఎవరైనా వస్తుంటే ఆగాల, లేదంటే ఇంక వెళ్ళిపోవటం. ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ థీమ్ని వీళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఇలా ఒక వాకింగ్ స్ట్రీట్ మార్కెట్ చేసేసారనమాట. ఇదే మెయిన్ సెంట్రల్ మార్కెట్ మనకి. అంటే ఇలా మొత్తం వెల్లోయిష్గా ఉంది. ఒకవేళ ఎండకి వానకి తడవకుండా పైన అలాంటివి కూడా పెట్టారు. ఇంక ఇవన్నీ ఫుడ్దే. అక్కడ మొత్తం మనం షాపింగ్ చూసాం కదా, బట్ ఏంటంటే ఇక్కడ అంతా ఫుడ్ ఉంటుంది. షాపింగ్ కూడా ఉంది కొంచెం కొంచెం, బట్ ఎక్కువ ఫుడ్. సో మొత్తం ఫుడ్సే ఉన్నాయి ఇలాగా. ఇలాగా అయిపోయింది. ఇంక ఇటంతా రెస్టారెంట్లు అంతే నార్మల్గానే. ఇంకా ప్రతి దగ్గర ఉండేదే ఉంది, ఎక్కువ ఏం లేదు చెప్పడానికి ఇన్ఫర్మేషన్ కూడా. వర్షం వచ్చేటట్టుందండి. వెళ్ళిపోతున్నాను ఇంకా వెనక్కి, మళ్ళీ ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిపోదాం. ఇంకా సూపర్ మార్కెట్లోకి వచ్చాను. ఇక్కడ ఎందుకో అంతా మన దగ్గర ఉన్నట్టు నాకు కనపడుతుంది. చూడండి మన దేశంలో ఉన్నవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఇది చూపిద్దాం అనేసి ఇటు వచ్చాను. అన్నీ దొరుకుతున్నాయండి, సేమ్ మన డిమార్ట్ లాగా కొంచెం తక్కువ కూడా. చూడండి ఇక్కడ ఓ అమ్మ మటన్ కాళ్ళు అన్నీ, చికెన్ కూడా ఇక్కడే లోపల మార్ట్ లోపల దొరికేస్తుంది. ఇదేంటో ఫ్రిడ్జ్లో గడ్డగట్టేసి ఉంది. ఇంకా ఇవండి మెయిన్గా మనకి ఇవి దొరికితే చాలు, వంట చేసుకొని తినేసేయచ్చు మంచిగా. ఇక్కడ చూడండి బాదం పంపు 8.57 రింగిట్లు అంటే 8 రోజులు 16, 160 రూపాయలు. 160 రూపాయలు అంటే తక్కువే కదా అనుకుంటా. తక్కువే 160 రూపాయలు అంటే. దీంట్లో కూడా క్వాలిటీ ఉంది. ఇది ఏమో 8.79 రింగిట్లు ఉంది, ఇదేమో 10 రింగిట్లు ఉంది, 10.5. ఇదేమో 11. అంతే అండి, 200 రూపాయలు తక్కువే. ఇది మన సైడ్ 160 రూపాయలు పడుతుంది ఈ ప్యాకెట్ మొత్తం. తీసుకోవచ్చు. ఇది చూడండి ద్రాక్షాలేమో 5 రింగిట్లు, 5 అంటే 100 రూపాయలు. అంతే దగ్గర దగ్గర మన దగ్గర పడ్డ డబ్బులే.
అంతమించి ఎక్కువ ఏం కాదు. జీడిపప్పు కూడా సేమ్ ఉందండి, 160 రూపాయలు, 180 రూపాయలు దగ్గర దగ్గర. కూరగాయలు కూడా చూసుకోవచ్చు, మరీ ఎక్కువ అయితే లేదు. గుమ్మడికాయలు, ఆ తర్వాత మనం దోశలు చేసుకునేది, ఇవన్నీ ఇంకా అవే. ఆలు 4 రింగిట్లు ఉంది, అంటే 80 రూపాయలు కేజీ. మన దగ్గర 20-30 రూపాయలు. తక్కువే ఉన్నాయి ఇక్కడ, వంట చేసుకోవచ్చు కావాలనుకుంటే తెచ్చుకొని. ఇది మెయిన్ స్ట్రీట్ అనమాట. మనం ఇందాక ఇటు వెళ్ళాము, పెట్టెలంగి స్ట్రీట్. ఇప్పుడు ఇటు నుంచి వచ్చాము, అంటే మొత్తం ఒక రౌండ్ చుట్టుకొని వచ్చేసాము. అంటే ఇంకెక్కువ లేదు చూపించడానికి. సో ఇంక వెళ్ళిపోతున్నాం, వాన్ స్టార్ట్ అయింది, వెనక్కి వెళ్ళిపోవాలా అండి. వెళ్ళిపోతున్నాను వెనక్కి, హాస్టల్ కాడికి. అర్థం కావట్లేదు, రోజు రోజుకి ఆశలు క్షీణిస్తున్నాయి. తెలియదు ఎన్ని రోజులు ఉంటానో, ఎందుకంటే డబ్బులు అయిపోతున్నాయి. డబ్బులు ఏమో చాలా 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 తక్కువ ఉన్నాయి. ఆశ ఏమో పెద్దది, వెనక వ్యవహారం లేదు. తెలియదు ఏమవుతుందో, చూద్దాం. ఎక్కడ చూసినా బిల్డింగ్లో 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 బిల్డింగ్లే బిల్డింగ్. అర్థం కాదు అసలు ఎలా కట్టారంటారు ఇవి. ఎక్కడ చూసినా అమ్మ, అది కూడా ఆకాశంలో ఉన్నట్టే ఉంది అది. ఏది పట్టినా కానీ ఇక్కడ బిల్డింగ్లు అండి. మరి మన హైదరాబాద్లోనే పెద్ద పెద్దవి ఉన్నాయి అనుకున్నా నేను ఇప్పటి వరకు. ఇది చూస్తే మన హైదరాబాద్ చిన్నదే, ఇంకా అవుతుంది మనది కూడా ఫ్యూచర్లో ఇలానే అవుతుంది. ఇక్కడేంట్రా బాబు ఇంతమంది ఉన్నారు, ఇక్కడ సగం మంది ఈడే ఉన్నట్టున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఓ అమ్మ, అక్కడ చూడండి ఇంకా ఎంతమంది ఉన్నారు. ఏం జరుగుతుందిరా ఇక్కడ, ఏం జరుగుతుంది? కొంచెం ఎవడైనా చెప్పండిరా, మనం కూడా గుంపులో కలిసిపోదాం. ఇది మోనో రైల్ స్టేషన్ అనమాట, ముంగిట్ పింక్ ట్యాంక్ అనేసి. ఇక్కడంతా ఇవన్నీ షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ జనాలు కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు నడుస్తారు చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ సిగ్నల్ దాటడానికి ఇంతమంది దాడుతున్నారు. ఓ అమ్మా, ఇంత పెద్ద రోడ్ అనమాట ఇది. ఇంతమంది సిగ్నల్ దాడుతారు ఒకేసారి. అదిగో ఇక్కడ చూడండి జనాలు, వీళ్ళందరూ ఏం చేస్తారంటారు ఇక్కడ. ఈ దేశ జనాభా ఇంత లేదు యాక్చువల్గా. అందరూ టూరిజం పర్పస్ మీద వచ్చిన వాళ్ళే ఇక్కడ. చూడండి ఎంత వీళ్ళందరూ ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఈ హోటల్లో తినడానికి చూస్తున్నారు. ఇంతమంది, అంత బాగుంటుంది ఇక్కడ హోటలు. అమ్మ, అన్నం తినడానికి చూడండి ఎంతసేపు, అరగంట నుంచి అందరు లైన్లో నిలబడ్డారు. ఇదేంటో అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇక్కడ తినడానికి మాత్రం ఉన్నారు. టూరిస్ట్ ఏరియా అండి ఇదంతా, టూరిస్ట్ ప్లేసు. ఇది కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు తినే ఏరియా అన్నమాట. కొంచెం డబ్బులు ఉండాలా ఇక్కడ తినాలంటే, మనకి సరదా తీరిపోద్ది. ఇలా ఉంది. వైబు గడుతుందా? ఫారెన్ వైబు. ఇది వీకెండ్, ఈరోజు సాటర్డే కాబట్టి ఇలా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఎప్పుడు సెలబ్రేషన్ మూడ్ ఆన్లో ఉంటుంది అనమాట. ఏదో పండగ ఉంటుంది, అలాగా పండగలు చేసుకుంటూనే ఉంటారు.
ఆ న్యూ ఇయర్ క్రిస్మస్ కి ఇప్పుడే ఇక్కడ అంతా డెకరేషన్ హడావిడి చేశారు. మన కొన్ని మాలలో పాత వీడియోలు చూసుకుంటే మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు కూడా చూడండి, ఇంక ఇది ఆల్వేస్ ఉంటుంది ఇలాగా. అండ్ వీకెండ్స్ లో ఇంకా ఎక్కువ. ఇది ఒక మాలు. ఆ తర్వాత చూసుకుంటే ఇది ఒకటి. ఈ అమ్మాయి ఇదేంట్రా ఇంత పెద్ద మాల్ ఉంది. ట్రాఫిక్ చూడండి ఎంత ఆగిందో ఇక్కడ. వీళ్ళందరూ ఆపేస్తున్నారు ఎందుకంటే ఇలా ఎక్కువ క్రౌడెడ్ ఉంది కాబట్టి, నడుస్తూ ఉంటారు కాబట్టి ఇంత ట్రాఫిక్ ఉంది. ఇలాగ చాలా మాల్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి రెండు కాదు. ఇంకా ఏమని చెప్పాలా మీకు, జస్ట్ వైబుని చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చూడండి ఎలా డెకరేషన్ చేశారు. ఇదే మెయిన్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎంతో మంది జనాలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు నిరంతరం. జనాలు మనకి అలాగా చీమల్లాగా ఉంటారు అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, ఎందుకంటే రద్దీ ఏరియాలోనే మనకి ఉంటారు. ఇదంతా మనకి పక్కనే చూసుకుంటే స్టేషన్, మెట్రో స్టేషన్ ఉంటుంది. ఇలా ఉంది, ఇరుక్కొని నడవాల్సి వస్తుంది. ఎక్కడ రాసి ఉంటుందో అక్కడ చూపిస్తాం రా. ఇలా ఉంది, ఇదంతా రైల్వే స్టేషన్. అదిగాక ఇది శనివారం కాబట్టి, వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ జనాలు. ఇక్కడ ఎటు చూసినా మాల్ 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 మాల్, ప్రతి కాడ మీకు మాల్స్ కనపడతాయి ఇక్కడ. బిల్డింగ్ చూడండి, సగం స్క్రీన్ 3Dలో కనపడుతుంది. ఇలాంటివి ఇక్కడే మనం చూడొచ్చు. జనాలు చూడండి. అరే ఎవర్రా మీరంతా, అమ్మా ఎంత మంది. వీళ్ళందరూ ఇక్కడే తింటా, తిరుగుతా, డాన్స్ చేస్తా, తాగుతా. ఇక్కడ చూసుకుంటే మనకి తగ్గట్టు దొరికినాయండి. 3 తీసుకుంటే 20 రింగిట్లు, అంటే దగ్గర దగ్గర 430 రూపాయలు. ఇలా ఉంటాయండి టీ షర్ట్లు. సో ఒక 3 తీసుకుందాం అనుకుంటున్నాను, చూద్దాం. పర్లేదు, బాగానే ఉన్నాయి, తీసుకోవచ్చు టీ షర్ట్లు. మన దగ్గర కూడా అంతే 100 రూపాయలు అవుతాయి దగ్గర దగ్గర. ఇప్పుడు 3 కలిపి 400 అంటే 100 100 100 300 అయితే ఇంకో 150 ఎక్స్ట్రా పెడుతున్నాం అంతే. ఓకే, తీసుకోవచ్చు, మరీ అంతేం కాదు. సో తీసుకుందాం, గుర్తుగా ఉంటాయి అట్లీస్ట్. మనం ఏం తీసుకోవడానికి లేకపోయినా ఏనో ఒక 3 తీసుకున్నట్లుంటుంది. 50 రింగిట్లు ఇస్తున్నాను, 3 తీసుకున్నాను. సో మనకి ఇంకా 30 రింగిట్లు వెనక్కి ఇస్తారు. 20 అంటే 20 రూపాయలు అనుకోమాకండి, 20 రింగిట్లు అంటే దగ్గర దగ్గర 450 రూపాయలు అయినాయి. అలా ఉందండి. ఇంకా మొత్తానికి ఈరోజు తిరిగింది చాలు, ఇంకెళ్ళిపోతున్నా రూమ్కి. వెళ్ళిపోదాం, ఇంకెందుకు ఎక్కువ తిరిగి అలసిపోవద్దు, మళ్ళీ రేపు వేరే దగ్గరికి వెళ్ళాలా.